నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కువైట్ దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా విజిట్ వీసాలపై ఉన్నవారికి మరియు విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసులకు ఊరటనిస్తూ కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ ఒక కీలక ఆదేశాన్ని జారీ చేసింది. ప్రస్తుతం కువైట్లో ఉండి గడువు ముగిసిన లేదా గడువు ముగియనున్న అన్ని రకాల విజిట్ ఎంట్రీ వీసాల గడువును 1 నెల పాటు పొడిగించారు. ఈ గడువు ఫిబ్రవరి 28, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పొడిగింపు ప్రక్రియ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ గా జరుగుతుంది. దీనికోసం రెసిడెన్సీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఈ పొడిగింపు కాలానికి ఎటువంటి అదనపు ఫీజులు గానీ జరిమానాలు గానీ చెల్లించాల్సిన అవసరం లేదని కువైట్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా అలాగే కువైట్ నుంచి సాఫర్ వెళ్ళింటారు కదా ప్రవాసులు, అలాంటి వాళ్ళు ఇప్పుడున్న యుద్ధ వాతావరణ కారణంగా తిరిగి కువైట్ కు రాలేరు కదా, అలాంటి వాళ్ళందరికీ కువైట్ ప్రభుత్వం 3 నెలల పర్మిట్ ని ఆటోమేటిక్ గా జారీ చేసింది. దీనికి కూడా ఎటువంటి రుసుము కూడా కట్టాల్సిన అవసరం లేదు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఈ గడువు మరింత పొడిగించే అవకాశం ఉందని కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ అయితే తెలిపింది. ఫ్రెండ్స్, కువైట్ లో ఇప్పుడున్న పరిస్థితులను మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ల రూపంలో తెలుసుకోండి. ఆ అప్డేట్లు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.